గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ విన్నింగ్ ఫ్యామిలీ. ఈ అమ్మ ఉన్నది కదా, ఈ అమ్మ వచ్చేసి మన సలీం సార్ గ్రేట్ లీడర్ వల్ల అమ్మ. మేడం సారు ఎంత కష్టపడ్డాడు అనేది అమ్మకు తెలుసు కాబట్టి ఒక్కసారి అమ్మని మాట్లాడిపిద్దాం. చెప్పండి అమ్మ, సలీం సార్ ఇంతకు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా అయిండు, ఒక్కసారి మీ అనుభవం, మీరు చూసిన సలీం సార్ మీ అబ్బాయి కోసం. అన్నానికి కూడా తిననికే లేకుండే, అట్లాగే లేచి ఉరుకుతుండే. మేము చాయ్ తాగానికే పురాస్తుండకపోవు, తాగకపోవు, అట్లాగే వెళ్ళిపోవు. ఆయన మస్తు బాధలు పడ్డాడు బిడ్డ, మస్తు కష్టపడ్డాడు. అప్పటికి ఇప్పటికి ఏదో కష్టం చేసుకున్నాడు. ఇప్పుడు మొన్నటి దాకా కూడా మస్తు నేను బాధపడ్డా. నా కొడుకు ఎప్పుడు సుఖం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఎట్లుంది, ఇప్పుడు జర నీ సుఖానికి వచ్చాడు. కష్టం చేస్తున్నాడు, కష్టం చేస్తుండు కానీ అప్పటికిప్పటికి చాలా తేడా చాలా ఉంది కదా. చాలా థ్యాంక్ యూ అమ్మా. మంచి అంటే సలీం సార్ మీ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మాకు కూడా మీ ఆశీస్సులు కావాలి. కష్టపడ్డాడు, ఆ కష్టం చూసి నేను ఏడుస్తుంటే చేనుల బయట కూలి పని పోయి ఏడుస్తుంటే ఆ పిల్లగానికి ఎప్పుడు సుఖం రావాలి, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు, ఇన్ని కష్టాలు పడి తండ్రి చచ్చి నుంచి ఇదే కష్టం ఉంది అనేసి ఏడుస్తుంటే చేనులల్లా బయటికి పనిపోయి చేనుల పని పోతుంటే బిడ్డ దాస్తే గొప్పతనం కాదు. బయట పనికి వెళ్తుంటే నేను ఇప్పుడు అడిగినాయి బొక్కలు. ఇప్పుడు సారు ఇంత మంచి ఇల్లు కట్టింది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? సంతోషం? మీకు సంతోషం ఉంది. ఎట్లా అంటే చల్లగా చాలా బాగుంది కదా. చల్లగా బతకని మీరు కూడా చల్లగా ఉంటుంది, మీరు కూడా మంచిగా చేసుకోండి, మంచిగా చేసుకొని మీరు కూడా బాగుపడి ఉండి ఆయన లెక్క. థ్యాంక్ యూ అమ్మ.